అంతఃపుర మహిళల దగ్గర ఇవన్నీ చెప్తున్నాడట. ఉత్తర కుమారునకు బృహన్నల సారథి ఒకట. ఆ మాటలన్నీ వింటూనే ఉన్నాడు బృహన్నల రూపంలో ఉన్న అర్జునుల వారు వచ్చేసారండి. మన మహాభారతంలో హీరో గారు. అర్జునుడు విన్నారట, దేవదానవులనైనా నేను గెలిచేస్తాను అని మాట. అర్జునుడు విని ఆ చెంతనే ఉన్నది మాలినిగా చలామణి అవుతున్న ద్రౌపదీదేవి కూడా. అక్కడికి కొంచెం దగ్గరలోనే మరి అర్జునుడు నాట్యం నేర్పిస్తున్నారు కదా. ఎవరికి? ఉత్తర కుమారుడు వాళ్ళ చెల్లెలకి ఉత్తరకి నాట్యం నేర్పిస్తున్నారు. మరి ఆమెకి అలంకరణ అది ద్రౌపదీదేవే చేస్తుంది. అలంకరణ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఈమె సైరంధ్రి కదా, కాబట్టి ఆమె కూడా ఆ పరిసరాల్లోనే ఉన్నది. ఈ ఉత్తర కుమారుడు ప్రగల్భాలన్నీ కూడా విన్నారు ఇద్దరు కూడా. విని అర్జునుడు ద్రౌపదిని పక్కకు పిలిచాడు. అక్కడ